హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక మంచి కథతో మీ ముందుకు వచ్చాను. ఇక కథలోనికి వెళ్తే, జీవితంలో మనం ఎవరినైనా, వ్యక్తులనైనా, జంతువులనైనా వాటితో మనం ఏ విధంగా స్పందిస్తామో, మనం వాటితో ఎంత ప్రేమతో స్పందిస్తామో అవి కూడా మనతో అంతే ప్రేమగా స్పందిస్తాయి. మన మనసులోని ప్రేమను మనం వాటికి తెలియచేయాలంటే భాష ఏమాత్రం అవసరం లేదు. ఉదాహరణకి మన కంటితోటే మన యొక్క భాషని లేకుండానే ప్రేమతో మనం వాటికి మన భావాన్ని వ్యక్తపరచవచ్చు. కళ్ళ ద్వారా మన ప్రేమ కానీ మన స్పందన కానీ వాటికి అర్థమవుతాయి. అవి మూగజీవులైనా సరే అర్థం చేసుకుంటాయి. అది నిజమైన ప్రేమ, కల్మషం లేని స్పందన. ఒకవేళ మనం మన మనసులో కల్మషాన్ని, కుతంత్రాలని పెట్టుకొని ఎదుటివారితో మాట్లాడితే వారిలో కూడా అదే వాళ్ళకి తెలియకుండా ఆవిర్భవిస్తుంది. అదే మనం మన మనసులో కల్మషం లేకుండా స్వచ్ఛమైన మనసుతో వారితో మాట్లాడితే వారికి తెలియకుండానే వారికి కూడా మన మీద అలాంటి భావన ఏర్పడుతుంది. ఉదాహరణకి ఒక తల్లి జన్మనిచ్చిన పసిపాపతో చాలా స్వచ్ఛమైన మనసుతో ఉంటుంది. తన తల్లి ఆ బిడ్డపై చూపించే ప్రేమలో ఎలాంటి కల్మషం ఉండదు. ఆ పసిపాపకు తనకి భాష రాకపోయినా, ఏమీ తెలియకపోయినా కూడా ఆ తల్లి చూపించే స్వచ్ఛమైన ప్రేమని తను అందుకొని అంతే స్వచ్ఛమైన ప్రేమని ఆ తల్లికి కూడా అందిస్తుంది. వేరే ఎవరైనా ఆ చిన్న పాపని ఎత్తుకుంటే ఏడుస్తుంది తన తల్లి చేతిలోకి వచ్చేంతవరకు. ఇక్కడ నేను చెబుతున్నది ఏంటంటే, లవ్ అనేది అన్ని చోట్ల ఉంటుంది. లవ్ ఈజ్ నాట్ ఏ సబ్జెక్ట్, దట్ ఈజ్ ఏ ఫీల్. అది ఒక అనుభూతి. ఆ అనుభూతి పొందాలంటే మనలో అది ఉత్పత్తి అవ్వాలి. మనలోని ప్రేమ ఎవరికీ కనిపించదు. అది ఒక భావన, అది ఒక అనుభూతి. అది పొందాలంటే మన మనసు చాలా స్వచ్ఛంగా ఉండాలి. మనలో అది ఉత్పత్తి అవ్వాలి. అదే విధానంగా కోపము ఉంటుంది. కోపంతో మనం ఏం సాధించలేం, కానీ కోపంలో స్వార్థం ఉంటుంది. ప్రేమ ఉన్న చోట స్వార్థం ఉండదు. అది ఎవరు పంచుతారు చెప్పండి? ప్రేమతో స్వార్థం లేకుండా తల్లిదండ్రులు మాత్రమే మనకి నిజమైన ప్రేమని, స్వార్థం లేకుండా మనకి అంతా మంచి జరగాలని చూసుకుంటారు. ఒకసారి ఆలోచించండి. నాన్న ఉదయం వెళ్ళి రాత్రికి వస్తాడు. తన బట్టలు ఏవైనా చిరిగిపోయినా కూడా కొత్తవి కొనుక్కోవాలని అనుకోడు. వాటిని కుట్టించుకొని వాడుతాడు. పండక్కి పిల్లలకి బట్టలు కొనాలి అని అనుకుంటాడు. నాన్నకి తన పుట్టినరోజు గుర్తుకు ఉండదు, కానీ బజారుకి వెళ్తే పిల్లల కోసం ఏది తీసుకుంటే బాగుంటుంది అని ఆలోచిస్తాడు. ఆ విధంగా తల్లిదండ్రులు తనలోని స్వార్థం లేకుండా నిష్కల్మషమైన ప్రేమని మనకి అందిస్తారు. నాన్న రోజు బస్సులో వెళ్తూ ఉంటాడు, కానీ పిల్లలు కాలేజీ కోసం బైక్ కావాలని అడగగానే కొని పెడతారు. ఎందుకంటే తనకంటే తన పిల్లలు బాగుండాలని మంచి ఆలోచన. కానీ ఎంతమంది పిల్లలు తమ తల్లిదండ్రుల పరిస్థితిని అర్థం చేసుకుని అడుగుతుంటారనేది మీరు ఆలోచించండి. వారిని హింస పెట్టి బైక్ కావాలి, అది కావాలి, ఇది కావాలని అడుగుతారు. అది నిజమైన ప్రేమ కాదు. వారు స్వార్థంతో వాళ్ళ తల్లిదండ్రుల మీద ప్రేమతో ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది తీర్చుకోవడం కోసం తల్లిదండ్రుల మీద ప్రేమను నటిస్తుంటారు. కానీ ఆ నటన ఎంతకాలం వరకు ఉండదు. కానీ తల్లిదండ్రుల ప్రేమను అర్థం చేసుకొని వారి వెంట ఉండడం, అర్థం చేసుకొని ఉండడం, ఆ అనుభూతి వేరు. అలా ఎంతమంది పిల్లలు ఈ రోజుల్లో ఉంటున్నారు ఒకసారి గ్రహిద్దాం. వాళ్ళు అలా ఉంటున్నారని చెప్పి మనం కూడా ఇలా ఉండాలి అని ఈ రోజుల్లో పిల్లలు తల్లిదండ్రులను హింస పెడుతున్నారు. ఇది చాలా బాధాకరమైన విషయం. ఏ తల్లిదండ్రులైనా తమ సంపాదన మొత్తం పిల్లలకే అని ఆలోచించి కష్టపడుతుంటారు. వాళ్ళ దగ్గర అన్నింటినీ ఉంచుకొని వాళ్ళు మాత్రమే భోగభాగ్యాలను అనుభవిస్తూ పిల్లలకి ఏమీ ఇవ్వకుండా ఉండరు కదా. కానీ ఒక్కొక్కసారి వారు చూపించే కోపంలో కూడా ఖచ్చితంగా ప్రేమ ఉంటుంది. ఎందుకంటే
చిన్న వయసులో బైక్ కొనేయడం వల్ల పిల్లలకి ఏమైనా ప్రమాదం జరుగుతుందని వారి భావన. అంటే అందులో కూడా తల్లిదండ్రుల యొక్క ప్రేమ ఉన్నది. అది నిజమైన ప్రేమ. ఆ ప్రేమని ఒక అనుభూతి ద్వారా మాత్రమే మనం పొందగలుగుతాం. కానీ పిల్లలు మాత్రం నేను బైక్పై తిరగడం ఇష్టం లేదు, నేను ఆనందంగా ఉండడం ఇష్టం లేదు అనుకుంటూ వారికి వారే నెగిటివ్గా మాట్లాడుకుంటూ వారు స్వార్థంతో వారి తల్లిదండ్రులను నిందిస్తూ ఉంటారు. మీరు మీ తల్లిదండ్రులతో ప్రేమతో మాట్లాడుతున్నారా? ప్రేమ కోసం మాట్లాడుతున్నారా? ప్రేమ కోసం వారు చెప్పినట్టు వింటున్నారా? లేదా ప్రేమతో వారిని పొందాలని మాట్లాడుతున్నారా? అంతేకాని తమ స్వార్థం కోసం మొండి చేసి వారిని అది కావాలి ఇది కావాలని వారిని బాధపెట్టి పొందాలనుకుంటున్నారా? ఏ పురాణాల్లో అయినా, వేద గ్రంథాల్లో అయినా, ధర్మశాస్త్రాల్లో అయినా ఎవరైతే తమ తల్లిదండ్రులని బాధపెట్టి వాళ్ళకి కావలసింది పొందుతారో కర్మ అనేది అదే విధంగా ఏదో ఒకరోజు అదే బాధని మనకు అందిస్తుంది. అదే కర్మ సిద్ధాంతం. అందుకు వాళ్ళు మనకి ఏదైతే బోధిస్తారో దాన్ని స్వీకరించండి. కోపడితే ఆనందంగా స్వీకరించండి. సరిదిద్దడానికి ప్రయత్నిస్తే ప్రేమతో స్వీకరించండి. మీరు బాగుంటారు. ఆ ప్రేమను చూసి వారు ఆనందంగా ఉంటారు. ఇలాంటి ప్రేమతో మనం అనుభూతి పొందుతాము కానీ ఇతరులకి కనబడదు. ఇదే నిష్కల్మషమైన ప్రేమ.